శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి అక్టోబర్ 19 నుంచి 25 మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు మకర రాశి వారికి నెమ్మదిగా గ్రహాల యొక్క మార్పు అనుకూల స్థితికి రావడం జరుగుతుంది. అంటే చాలా కాలంగా వీరు ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి బయటపడడం అన్నది నెమ్మదిగా ప్రారంభం అవడం జరిగింది. దానికి గురువు యొక్క మార్పు అది కామన్గా మీకు సప్తమ స్థానంలోకి రావడం, ఉచ్చ దృష్టితో మకరాన్ని వీక్షించడం జరగడం వల్ల ముఖ్యంగా మకర రాశి వారికి ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడతారు. ఎవరైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఉంటే వాళ్ళు ఆ సమస్యల నుంచి బయటపడడం, వివాహపరమైన సమస్యలు సాల్వ్ అవడం, విదేశ ప్రయత్నాలు ఫలించడం, ఎక్కువగా పుణ్యక్షేత్రాలు దర్శించడం, బాగా అనుభవం కలిగినటువంటి ఆధ్యాత్మికవేత్తలను కలుసుకోవడం, ఏదైనా మకర రాశి వారికి ఓర్పు సహనం అన్నది ఎక్కువగా ఉంటుంది. అందుకనే వీళ్ళకి ఎక్కువగా స్ట్రగుల్స్ కష్టాలు రావడం జరుగుతుంటుంది. వాళ్ళు దాన్ని చాలా ఓర్పుతో సహనంతో ఉండి ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అటువంటి ఓర్పుతో ఎదురు చూస్తున్నటువంటి ఈ రాశి వారికి ఒక 50 రోజుల పాటు ఈ గురువు మంచివారి సహకారంతో గత కాలంగా పెండింగ్ ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఇక శుక్రుడు, ఈ రాశికి యోగకారకుడిగా శుక్రుడు మనకి కన్యా రాశిలో భాగ్యస్థానంలోకి రావడం, ఆ భాగ్యస్థానంలో ఉన్నటువంటి శుక్రుడి పైన శని యొక్క దృష్టి, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అంటే గతంలో మీరు ఏమైనా ఒక ఉద్యోగం చేసి మానేసి మళ్ళా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటే దానికన్నా తక్కువ స్థాయి ఉద్యోగంలో ఇప్పుడు మీరు ప్రవేశించవలసి ఉంటుంది. అందువల్ల వచ్చిన అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవడం మంచిది. అలాగే మీరు ఒక సినిమా రంగం, టీవీ రంగంలో ఉన్న ఏదైనా కళలకు సంబంధించినటువంటి రంగంలో ఉంటే మీకు కొన్ని అవకాశాలు మీ జీవనోపాధికి సరిపోయే విధంగా కొన్ని అవకాశాలు ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అవి ఏదైనా మీకు దాన్ని ఒప్పుకొని మీకు వచ్చిన అవకాశాన్ని ఈ సమయంలో సద్వినియోగం చేసుకోవడమే మంచిది. అంటే ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని మీరు పోగొట్టుకుంటే ముందు వచ్చే మంచి అవకాశాలను కూడా పోగొట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఏమీ ఆలోచించకుండా ఇప్పుడు వచ్చిన అవకాశాలను మీరు కంప్లీట్గా టేకప్ చేసి దాని ద్వారా మీ యొక్క జీవనోపాధిని ముందుకు తీసుకెళ్ళడం మంచిది. ఇంకా దశమ స్థానంలోకి బ్రహ్మాండమైనటువంటి 2 గ్రహాలు దిగ్బలం పొంది రావడం జరిగింది. అంటే కుజుడు అలాగే రవి, దాంతోపాటు బుధుడు, ఇవన్నీ కూడా ఉద్యోగ ప్రయత్నాలు, ఏమైనా కొత్త ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది. అలాగే మీరు ఈ సమయంలో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాల్గొన్నా, ఒక పోటీ పరీక్షలో పాల్గొన్నా, ఒక మెడికల్ టెస్ట్లో పాల్గొన్నా 100% దాంట్లో మీరు మంచి రిజల్ట్స్ పొందడం జరుగుతుంటుంది. సడన్గా మీరు ప్రభుత్వ ఉద్యోగం కానీ బాధ్యతా ఉద్యోగం చేస్తూ ఉంటే దాంట్లో మీకు మరిన్ని బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. కొన్ని అదనపు బాధ్యతలు కూడా ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ పై అధికారి రిటైర్ అవ్వడం వల్ల, సెలవు పెట్టడం వల్ల అతని బాధ్యత మీరు చేపట్టవలసి ఉంటుంది. కొంతకాలం పాటు ఆ బాధ్యత మీరు సమర్థవంతంగా నిర్వహించడం వల్ల ఆ పదవిలో మీరు పర్మనెంట్గా వెళ్ళే అవకాశం ఉన్నది. ఏదైనా ఈ మకర రాశి వారికి ఏ అదృష్టం కానీ ఏది కానీ సడన్గా రావడం అన్నది జరగదు. చిన్నగా మొదలై అది దాంట్లో వాళ్ళ సామర్థ్యాన్ని పూర్తి చేసుకుంటేనే దాంట్లో పై స్థాయికి రాగలుగుతుంటారు. అటువంటి వారికి ఈ సమయంలో ఏదైనా ఉద్యోగ ప్రయత్నం, తద్వారా అభివృద్ధి, అలాగే ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి అదనపు బాధ్యతలు, ఇవన్నీ మీకు ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా వృత్తిపరంగా చాలా బిజీగా ఉంటారు. ఏమాత్రం కుటుంబ సంబంధించినటువంటి బాధ్యతలు చేపట్టకపోవడం వల్ల కుటుంబ పరంగా కొన్ని కొత్త సమస్యలు ఎదురవడం జరుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన మీకు చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. అలాగే కుటుంబంపై ఇతరుల యొక్క పెత్తనం మీకు చాలా వరకు అసహనాన్ని కలిగిస్తూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ సమయంలో కుటుంబ విషయాలకి మీరు దూరంగా ఉంటూ ఏదో విధంగా వాళ్ళు పట్టకుండా మీరు మీ ఉద్యోగపరంగా వెళ్తేనే మంచిది. కుటుంబ విషయాల్లో మీరు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల కొన్ని కొత్త సమస్యలు రావడం, కుటుంబం స్ప్లిట్ అవ్వడం,
కొన్ని బ్లేమ్స్ నిందలు ఇవన్నీ రాకుండా ఉండాలంటే మీరు ప్రస్తుతం కుటుంబపరమైన బాధ్యతల కన్నా ఉద్యోగపరమైన బాధ్యతల మీద ఎక్కువ దృష్టి పెట్టండి. మరి శృతి మించినప్పుడు తప్పదనుకోండి. ప్రస్తుతానికి మాత్రం కొద్దిగా చూసి చూడనట్టు వెళ్తేనే మంచిది. బట్ ఏదైనా ఈ సమయంలో మీరు కంపల్సరీగా ఈ వారం అంతా దుర్గా అమ్మవారిని, కనకదుర్గా అమ్మవారి ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చన చేపించి ఒక నిమ్మకాయల దండ అమ్మవారికి సమర్పించడం వల్ల కుటుంబపరమైన ఇబ్బందుల నుంచి, వాటి సమస్యల నుంచి కంపల్సరీగా బయటపడే అవకాశం ఉంది. కుటుంబం కూడా మీ కంట్రోల్లోకి రావడం జరుగుతుంటుంది. వీలైతే నిరంతరం దుర్గా అష్టోత్తరం, అమ్మవారి ఆరాధన, మీరు ఎప్పుడు ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించడం వల్ల కుటుంబ బాధ్యతలు ఆమె స్వీకరిస్తూ ఉంటుంది. వృత్తిపరంగా మీరు సక్సెస్ఫుల్గా ఎటువంటి ఇబ్బందులు, అపాయాలు, డేంజర్స్ లేకుండా చాలా క్షేమంగా మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అమ్మ దయతో స్వస్తి.